హలో ఎవరివన్. తెలంగాణ స్టేట్లో రాబోయే ఫార్మసిస్ట్ నోటిఫికేషన్ గురించి ఒక అప్డేట్ ఈ వీడియోలో ఇస్తున్నారు. ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చిన న్యూస్ ఏంటంటే తెలంగాణ స్టేట్ ఆల్రెడీ అనౌన్స్ చేసినట్టు ఫార్మసిస్ట్ రిక్రూట్మెంట్ ప్రక్రియ చేపట్టింది. మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సమక్షంలో ఈ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఈ పోస్టులు 191 పోస్టులు ఒక జీవోలోని 404 పోస్టులు ఒక జీవోలో ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి 191 పోస్టులకి ఫైనాన్స్ క్లియర్ అవ్వడం జరిగింది. ఒక 2 నెలల క్రితమే ఫైనాన్స్ క్లియర్ అయింది. మేలో నోటిఫికేషన్ వేస్తామని చెప్పారు, కానీ ఎలక్షన్ కోడ్ ఉన్నందువల్ల నోటిఫికేషన్ వేయలేకపోయారు. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కోడ్ అయిపోయింది. సో ఇప్పుడు ప్రక్రియ త్వరితగతం చేయాలని చెప్పి మినిస్టర్ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకి ఆదేశాలు ఇచ్చినట్టు న్యూస్ ఆర్టికల్ రావడం జరిగింది. సో నేను ముందు నుండి చెప్తున్నాను, జూన్లో ఫార్మసిస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. దీనికి ఎలిజిబిలిటీ డిప్లొమా ఇన్ ఫార్మసీ, బీ ఫార్మసీ, ఫార్మ్ డి వాడు. సో ఫార్మసీ చేసిన వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం, మంచి శాలరీ ఇచ్చే జాబ్ ఇది. నోటిఫికేషన్ గురించి వెయిట్ చేయకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అని నేను 2-3 మంత్స్ నుండి చెప్తున్నాను. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చే టైం దొరికింది, నోటిఫికేషన్ రాబోతుంది. ఇప్పటికీ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. యూజువల్గా ఈ ఎగ్జామ్ ఇంతకుముందు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసింది. టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసినప్పుడు పేపర్ 1 జనరల్ పేపరు, పేపర్ 2 సబ్జెక్ట్ పేపర్ ఉండేది. కానీ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు యూజువల్గా సబ్జెక్ట్ మీద మాత్రమే ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఇంతకుముందు జరిగిన స్టాఫ్ నర్సెస్లో కూడా ఇదే జరిగింది. సో ఫార్మసీలో కూడా కేవలం సబ్జెక్ట్ మీదే ఎగ్జామ్ ఉండొచ్చు. నా సిలబస్ ఏంటి అంటే, ఏ ఫార్మసిస్ట్ ఎగ్జామ్కైనా ఆర్ఆర్బి కానీ, ఈఎస్ఐ కానీ, స్టేట్ ఫార్మసిస్ట్ ఎగ్జామ్ కానీ సిలబస్ ఎప్పుడు కూడా డిప్లొమా ఇన్ ఫార్మసీ సిలబస్సే ఉంటుంది. డిప్లొమా ఇన్ ఫార్మసీ ER 91 2022 ముందు వరకు ఉండేది. 2022 తర్వాత ER 20 అనే సిలబస్ వచ్చింది. కొన్ని సబ్జెక్ట్స్ యాడ్ అయినా ఆల్మోస్ట్ 50 to 60% సిలబస్ ఒకటే ఉంది. అన్నీ 6 to 7 సబ్జెక్ట్స్ ఒకటే ఉన్నాయి. కొత్తగా ఒక 2-3 సబ్జెక్ట్స్ యాడ్ అయ్యాయి అంతే. కాబట్టి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఏ సిలబస్ అయినా ఒకటే ఉంది, ఒక 2-3 సబ్జెక్ట్స్ తప్ప. కాబట్టి ఇవి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మీరు సిలబస్ కంప్లీట్ చేయడం ఇంపార్టెంట్ కాదు, మీకు అడిగిన క్వశ్చన్స్ని ఎంత మేరకు ఆన్సర్ చేయగలిగారు అనేది ఇంపార్టెంట్. అంటే సిలబస్ మీద సరైన అవగాహన రావాలి. మీతో పాటు ఎగ్జామ్ రాసిన వాళ్ళందరిలో మీరు బాగా పెర్ఫామ్ చేస్తే మీకు జాబ్ వస్తుంది. ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇలా వర్క్ చేస్తాయి. సో సిలబస్ పట్టుకొని సిలబస్ని ఫినిష్ చేస్తాం అది ఇంపార్టెంట్ కాదు, మీరు ఎంత వరకు అవగాహన తెచ్చుకున్నారో ఆ క్వశ్చన్స్కి ఎంత కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు అనేది ఇంపార్టెంట్. ఆల్ ది బెస్ట్, స్టార్ట్ యువర్ ప్రిపరేషన్, నెవర్ లేట్ దెన్ బిఫోర్. సూన్ ఈ మంత్లో ఒక 1-2 వీక్స్లో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నా ఎక్స్పెక్టేషన్ ఎగ్జామ్ కుడ్ బి ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్. ఓకే, ఆల్ ది బెస్ట్.